హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యాండ్స్ అండ్ మోనోలిథిక్ అప్లికేషన్ అనేది అయితే చేయబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్ తెలుసుకున్నాము. మోనోలిథిక్ అప్లికేషన్ అంటే ఏంటి, మైక్రో సర్వీస్ అంటే ఏంటి, వాటి అడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్ అండ్ స్ప్రింగ్ క్లౌడ్ ఏ డిపెండెన్సీస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది అయితే క్లియర్గా మనం నేర్చుకున్నాము. అండ్ ఈ వీడియోలో ఒక మోనోలిథిక్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఆ మోనోలిథిక్ అప్లికేషన్ కాకుండా మైక్రో సర్వీస్ అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది అయితే మీకు క్లారిటీ అనేది అయితే వస్తుంది ఇక్కడ. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది అయితే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటే అందులో మనకు 2 కాంపోనెంట్స్ లైక్ స్టూడెంట్ ఒకటి, అడ్రస్ అనేది అయితే ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడైతే స్టూడెంట్ నుండి అడ్రస్ కూడా కాల్ చేయాలనుకుంటున్నామో అప్పుడు స్టూడెంట్ అడ్రస్‌కి 2 కాంపోనెంట్స్‌కి మనకు కమ్యూనికేషన్ అనేది అయితే జరుగుతది అక్కడ. అండ్ ఇదంతా మనకు ఒక ప్రాజెక్ట్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్‌లోనే ఉంటుంది. ఇలాగ మనకు జస్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక 2 కాంపోనెంట్స్ అనేదైతే తీసుకున్నాము. అండ్ రియల్ టైమ్‌లో అయితే మనకు నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేదైతే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఒక స్టూడెంట్ అడ్రస్‌ని ఎలా లైక్ స్టూడెంట్ ఐడీతో మనము అడ్రస్ కూడా ఎలా హిట్ చేయాలనేదైతే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అండ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం నేర్చుకుందాము. దీనివల్ల మనకొచ్చిన డ్రాబ్యాక్స్ అండ్ అన్నీ మనకు ఈజీగా అర్థమైతది. మనం ప్రీవియస్ కూడా నేర్చుకున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మన మోనోలిథిక్ అప్లికేషన్ అనేది ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాము. నేను లైన్ బై లైన్‌గా కోడింగ్ అనేదైతే రాయాలంటే మీకు చాలా టైం అనేదైతే వస్తది. వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేశాను. అసలు ఏం జరుగుతుంది ఆ ప్రాజెక్ట్‌లో అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ సింపుల్‌గా మనం పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ చూసుకున్నట్లయితే మనం ఏ డిపెండెన్సీస్ అనేదైతే యూజ్ చేసాం అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు మెయిన్ చూసుకున్నట్లయితే మనకు స్ప్రింగ్ బూట్ వర్షన్ 3.0.2 అనేదైతే యూజ్ చేస్తున్నాము, లేటెస్ట్ వర్షను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్ప్రింగ్ డేటా జేపీఏ అనేదైతే యూజ్ చేసాము. స్ప్రింగ్ బూట్ స్టార్టర్ డేటా జేపీఏ డిపెండెన్సీ అండ్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ ఒకటి, స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్, పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ అండ్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్ అనేది మనకు డిఫాల్ట్‌గా అనేదైతే వచ్చేస్తుంది. ఈ డిపెండెన్సీస్ అనేదైతే మనం మోనోలిథిక్ అప్లికేషన్‌లో యూజ్ చేసాము ప్రెజెంట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్ఆర్‌సి మెయిన్ జావాలోకెళ్తే మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కామ్ డాట్ ఈజీ లెర్నింగ్‌లో మనకు ఒక మెయిన్ అప్లికేషన్ అనేదైతే ఉంటది. మెయిన్ క్లాస్ అనేది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యాంటేషన్‌తో మనకు మెయిన్ క్లాస్ అనేదైతే ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఎంటిటీ చూసుకున్నట్లయితే 2 ఎంటిటీస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఫస్ట్ ఎంటిటీ వచ్చేసి స్టూడెంట్ ఎంటిటీ క్రియేట్ చేశాను. అండ్ ఎంటిటీ, టేబుల్ నేమ్ ఇచ్చాము. అండ్ దానికి సంబంధించిన స్టూడెంట్ క్లాస్‌కి సంబంధించిన ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ అండ్ ఇక్కడ 1-to-1 మ్యాపింగ్ అనేదైతే జరుగుతూ ఉంది. మీకు ఈ మ్యాపింగ్ జేపీఏ మ్యాపింగ్ గురించి తెలియకపోతే మన ఛానల్‌లోకెళ్ళి వీడియోస్ అనేదైతే చూడండి. 1-to-1 మ్యాపింగ్, 1-to-many మ్యాపింగ్ ఇలా వీడియోస్ అనేదైతే క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా డౌట్‌గా అంటే మన ఛానల్‌లోకెళ్ళి వీడియోస్ అనేదైతే చూసి అర్థం చేసుకోండి. అక్కడ ఏదైతే అడ్రెస్ ఎంటిటీ క్లాస్ ఉందో, ఆ ఎంటిటీ క్లాస్‌ని మనం ఇక్కడ వేరియబుల్ లాగా క్రియేట్ చేసుకున్నాము. 1-to-1 మ్యాపింగ్ అనేదైతే ఇచ్చేసామో, 1 స్టూడెంట్‌కి ఒక అడ్రెస్ అనేదైతే ఉంటుందనేసి మనం 1-to-1 మ్యాపింగ్ అనేదైతే ఇచ్చేసుకొని జాయిన్ కాలమ్ అనేదైతే ఇచ్చేసుకున్నాము. ఎప్పుడైతే స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అవుతదో అప్పుడు మనకు అడ్రెస్ ఐడీ అనేదైతే ఫారెన్ కీగా మనకు వచ్చిన అడ్రెస్ ఐడీ అనేదైతే అసైన్ అవుతది. అండ్ తర్వాత మనం గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము ఈ స్టూడెంట్ క్లాస్‌లో. అండ్ అడ్రెస్ క్లాస్‌కొచ్చేస్తే మనకి ఇక్కడ లాంగ్ ఐడీ అండ్ స్ట్రీటు, సిటీ అనేదైతే ఇచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు మనము 3 వేరియబుల్స్ ఇచ్చేసుకున్నాము. స్ట్రీట్ అండ్ సిటీ అండ్ ఐడీ వచ్చేసి మనకు జనరేటెడ్‌గా క్రియేట్ అవుతది. తర్వాత గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేదైతే ఇచ్చేసుకున్నాము. ఎంటిటీ ప్యాకేజ్ అనేదైతే క్రియేట్ అయిపోయింది. అండ్ తర్వాత మనకు రిపాజిటరీ అనేదైతే కావాలి కాబట్టి రిపాజిటరీ అయితే కావాలి కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ రిపాజిటరీ అండ్ అడ్రెస్ రిపాజిటరీ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఎక్స్టెండ్స్ జేపీఏ రిపాజిటరీతో మనకి ఏదైతే ప్రైమరీకి ఏముందో మనకు ఆ ప్రైమరీకి డేటా టైప్ అనేదైతే ఇచ్చేసుకున్నాం లాంగ్ అనేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రెస్ రిపాజిటరీ కూడా సేమ్ అనేదైతే ఇచ్చేసుకున్నాము. మనకు రిపాజిటరీ ప్యాకేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఎప్పుడైతే క్లయింట్ రిక్వెస్ట్ పంపియడానికి ఏదైతే డేటా ప్రొవైడ్ చేస్తారో దానికి నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని, అందులో మనము ఆ ప్యాకేజ్‌లో క్రియేట్ స్టూడెంట్ రిక్వెస్ట్ అనేదైతే ఇచ్చాను. మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ రన్ చేసి ఒక స్టూడెంట్ డీటెయిల్స్ సేవ్ చేయాలనుకుంటున్నామో, క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఒక స్టూడెంట్‌ని, అప్పుడు మనము ఆ డీటెయిల్స్ అనేదైతే పాస్ చేస్తాము. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, స్ట్రీట్, సిటీ అనేదైతే పాస్ చేస్తాము. ఎందుకంటే మనం ఇక్కడ ఎంటిటీస్ అనేదైతే యూజ్ చేయకుండా సింపుల్‌గా మనము ఒక పోజో క్లాస్ మాదిరి మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ క్రియేట్ స్టూడెంట్ రిక్వెస్ట్ అనేది ఈ వేరియబుల్స్ అనేదైతే మనం పాస్ చేస్తాము.
తర్వాత గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు రెస్పాన్స్ స్టూడెంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ ఐడీని హిట్ చేస్తే మనకు రెస్పాన్స్ ఏం రావాలి క్లయింట్‌కి అనేదైతే మనం ఇక్కడ రెస్పాన్స్ కూడా ఇచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు ఒక స్టూడెంట్ ఐడీ ఏదైతే జనరేట్ అయిందో ఆ ఐడీ చెక్ చేసుకొని ఆ ఐడీ ద్వారా స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ వచ్చేలాగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాము వేరియబుల్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఒక కన్స్ట్రక్టర్లో స్టూడెంట్ క్లాస్ అనేది అయితే పాస్ చేస్తున్నాము స్టూడెంట్ ఎంటిటీని. అక్కడ మనకు స్టూడెంట్ ఎంటిటీ నుంచి మనకు డేటా అనేది అయితే అసైన్ చేసుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ రిక్వెస్ట్ అయితే ఏదైతే వచ్చిన తర్వాత మనము ఆ రిక్వెస్ట్ ఏదైతే పాస్ చేస్తారో ఆ రిక్వెస్ట్‌కి క్లయింట్స్‌కి మనం రెస్పాన్స్ అనేదైతే ప్రొవైడ్ చేయాలి కాబట్టి మనము ఈ రెస్పాన్స్ స్టూడెంట్ రెస్పాన్స్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకుంటాం. అండ్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేదైతే ఇచ్చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సర్వీస్ క్లాస్. సర్వీస్ క్లాస్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ సర్వీస్ క్లాస్‌లో @సర్వీస్ యాంటేషన్ యూజ్ చేస్తాము. మన స్టూడెంట్ రిపోజిటరీ అండ్ అడ్రెస్ రిపోజిటరీ అనేదైతే ఆటో వైట్ చేసుకున్నాము ఇక్కడ. ఎందుకంటే అందులో ఉన్న మెథడ్స్‌ని మనం డేటాబేస్‌తో కనెక్ట్ అయ్యి సేవ్ చేయడానికి గాని, రిట్రైవ్ చేయడానికి గాని యూజ్ అయితే అవుతది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్రియేట్ స్టూడెంట్ అనేదైతే ఉంది. మనం యూజర్ ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తాడో లైక్ క్రియేట్ స్టూడెంట్ అనేదైతే చేయాలి కాబట్టి మనం క్రియేట్ స్టూడెంట్ రిక్వెస్ట్ క్లాస్ అనేదైతే ఉంది. అందులో ఉన్న డేటా అంతా మనము పోస్ట్ మ్యాన్ నుండి టెస్ట్ చేస్తాము. అది చూపిస్తాను మీకు. ఈ క్రియేట్ స్టూడెంట్ రిక్వెస్ట్ పంపియగానే మనకు ఏమేం పంపిస్తానంటే స్టూడెంట్ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిలు, స్ట్రీటు అండ్ సిటీ అనేదైతే ప్రొవైడ్ చేస్తాము. ఫస్ట్ మనము డేటా అడ్రస్ ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకొని, ఒక అడ్రస్ ఆబ్జెక్ట్‌లో స్ట్రీట్ అండ్ సిటీ అనేదైతే సేవ్ చేసేలాగా మనం ఇక్కడ చేశాము. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని సేవ్ చేశాము అడ్రస్‌ని. తర్వాత మనము స్టూడెంట్ క్లాస్ అనేది యూజ్ చేసి స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాము. ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్‌కి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఇవన్నీ అడ్రస్ సెట్ చేసి తర్వాత సేవ్ చేశాము స్టూడెంట్స్‌ని సేవ్ చేశాము. తర్వాత ఇంకో మెథడ్ వచ్చేసి గెట్ బై ఐడీ. ఏదైతే స్టూడెంట్ ఒక జనరేటెడ్ అయిన ఒక ఐడీతో హిట్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఐడీ చెక్ చేసుకొని స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటే మనకు రిట్రైవ్ చేస్తది. రెస్పాన్స్ అనేదైతే వస్తది. లేకపోతే ఏదైనా ఎక్సెప్షన్ అయితే ఇవ్వచ్చు. మనం అదే విధంగా మనం ఒక మెథడ్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం. అండ్ కమింగ్ టు కంట్రోలర్‌కొస్తే ఇక్కడ చూసుకోవచ్చు. కంట్రోలర్‌కొస్తే సింపుల్‌గా రెస్ట్ కంట్రోలర్ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనే యాంటేషన్ ఇచ్చేసినాము. సర్వీస్ క్లాస్‌ని ఆటో వైడ్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ పోస్ట్ మ్యాపింగ్ అండ్ గెట్ మ్యాపింగ్ అనేదైతే యూజ్ చేసుకున్నాము. ఇక్కడ నుండి మనము రిక్వెస్ట్ బాడీ ఏదైతే యూజ్ చేస్తున్నామంటే క్రియేట్ స్టూడెంట్ రిక్వెస్ట్ అనే క్లాస్‌ని మనం పాస్ చేస్తున్నాము. ఈ క్రియేట్ స్టూడెంట్ రిక్వెస్ట్‌లో మనకు డేటా అనేదైతే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, స్ట్రీట్, ఫస్ట్ సిటీ అనేదైతే డేటా అనేదైతే ఉంది కదా! ఆ డీటెయిల్స్ అనేదైతే పాస్ చేసిన తర్వాత ఆ యూజర్‌కి రెస్పాన్స్ వచ్చేలాగా మనం ఇక్కడ ఇచ్చేసుకున్నాము. అండ్ ఐడీ ద్వారా హిట్ చేస్తే మనకు ఆ ఐడీ ద్వారా చెక్ చేసుకొని యూజర్ డీటెయిల్స్ అదే స్టూడెంట్ డీటెయిల్స్ అనేదైతే రెస్పాన్స్‌గా వస్తది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు మోనోలిథిక్ అప్లికేషన్‌లో స్టూడెంట్ క్లాసు అండ్ అడ్రస్ క్లాసు మనము సేమ్ ఒకే ప్రాజెక్ట్‌లోనే మనము 2 కాంపోనెంట్స్‌ని అయితే రాసుకున్నాము. ఇలా మనకు రియల్ టైమ్‌లో నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది ఒకే ప్రాజెక్ట్‌లో ఉంటాయి కాబట్టి మనకు చాలా రిస్క్ అనేదైతే ఉంటుంది. ఏదైనా మనకు ఇష్యూ వచ్చినప్పుడు చెక్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ మోనోలిథిక్ అప్లికేషన్ డ్రాబ్యాక్స్ నుండి మైక్రో సర్వీసెస్ అనేదైతే వచ్చింది కాబట్టి మనం ఆ మైక్రో సర్వీసెస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మోనోలిథిక్ అప్లికేషన్‌లో స్టూడెంట్ అండ్ అడ్రెస్ 2 ఒకే దాంట్లోనే రాసుకున్నాము. అదే మైక్రో సర్వీస్‌లో ఏ విధంగా రాసుకోవాలి? ఆ మైక్రో సర్వీసెస్ ఏ విధంగా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలనేదైతే మనం నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాము. ఇక్కడ మనకు ఒకే ప్రాజెక్ట్‌లో స్టూడెంట్ అండ్ అడ్రెస్ అనేదైతే ఉంది కదా! ఈ విధంగా మనము ఒకే ప్రాజెక్ట్‌లో అన్ని కాంపోనెంట్స్ అనేదైతే రాసుకున్నామో, మనం సింపుల్‌గా ప్రాజెక్ట్ అనేదైతే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రన్ యాజ్ మీదకే వచ్చేసేసి స్ప్రింగ్ బూట్ యాప్ మీదైతే క్లిక్ చేసేయండి. మనకు ప్రాజెక్ట్ అనేదైతే రన్ అయిపోతుంది. ఇక్కడ మనము మనకు ఎస్ఆర్‌సీస్ రిసోర్స్‌లో మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్‌లో మన డేటాబేస్‌కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేదైతే రాసుకున్నాము. పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ మనకు ప్రాజెక్ట్ అనేదైతే స్టార్ట్ అయిపోయింది 8080తో. మనం ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అనేదైతే ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు 8080 ఏపీఐ స్టూడెంట్ క్రియేట్ అనేదైతే క్లిక్ చేశాను. యూఆర్ఎల్ అనేదైతే ఇచ్చేసి మనము స్టూడెంట్ డీటెయిల్స్ అనేదైతే సేవ్ చేయడానికి నేను ఇక్కడ ఇచ్చేశాను బాడీలో. అండ్ సెండ్ మీదైతే క్లిక్ చేద్దాం. సెండ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 200 ఓకే అనే సక్సెస్‌తో మనకు ఒక ఐడీ అనేదైతే జనరేట్ అయింది.
ఒక ఐడీ జనరేట్ అయింది. మనం ఇచ్చిన డేటా అనేదైతే సేవ్ అయింది. ఇప్పుడు ఈ 1 ఐడీతో మనము హిట్ చేద్దాము. ఆల్రెడీ మనకు యూఆర్ఎల్ అనేదైతే ఇచ్చేసాము. గెట్ బై ఐడీ/1 అనేదైతే ఇచ్చేసాము. అండ్ సెండ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఐడీ1 మన డీటెయిల్స్ అనేదైతే వచ్చాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, స్ట్రీట్ అండ్ సిటీ కూడా వచ్చేసింది. ఎప్పుడైతే మనము స్టూడెంట్ ఐడీ హిట్ చేయగానే స్టూడెంట్ ఐడీతో పాటు డేటా అడ్రస్ కూడా వచ్చేస్తుంది. ఇదే విధంగా మనకు ఒక ప్రాజెక్ట్‌లో అన్ని కాంపోనెంట్స్ అనేదైతే రాసుకుంటాము మోనోలిథిక్ అప్లికేషన్‌లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్‌లో మనము డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేదైతే క్రియేట్ చేస్తాము. ఎందుకంటే మనం మెయిన్ మైక్రో సర్వీస్ అనేదైతే నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనము ఇప్పుడు చూసాము. ఒక మోనోలిథిక్ అప్లికేషన్‌లో స్టూడెంట్ క్లాసెస్, స్టూడెంట్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే అడ్రస్ కూడా ఉంది. అడ్రస్ కాంపోనెంట్ అండ్ స్టూడెంట్ కాంపోనెంట్ అనేదైతే మిక్స్ అయ్యాయి. అదే నెక్స్ట్ వీడియోస్‌లో మనం మైక్రో సర్వీస్ మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి మనం నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. స్టూడెంట్ ప్రాజెక్ట్ అండ్ అడ్రస్ ప్రాజెక్ట్. వాటి 2 ప్రాజెక్ట్స్‌కి ఏ విధంగా కమ్యూనికేషన్ జరుగుతది, ఏ విధంగా మైక్రో సర్వీసెస్ అనేదైతే రాసుకుంటాం అనేదైతే నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. అండ్ మీకు ఇంకా వీడియో గనుక ఏదైనా అర్థం కాకపోతే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.